విన్నవించుకోవడానికి వచ్చాం. ఇప్పుడు మీరు మరి మాకు సహకరించకపోతే ఇక మేము చెప్తూనే ఉన్నాం కదా, వినతి పత్రం చూపిస్తూనే ఉన్నాం. చూడండి, దీపాదాస్ మున్సి గారికి అని చెప్పేసి రాస్తూనే ఉన్నాం, ఆల్రెడీగా చెప్తూనే ఉన్నాం. అది పరిస్థితి. లోపల దాకా పంపించాను, రిక్వెస్ట్ చేస్తున్నాం. జస్ట్ వినతి పత్రం ఇచ్చి వెళ్ళిపోతాం. వినతి పత్రం ఇచ్చి ఇందులో వేరే ఏం లేదు, వేరే మ్యాటర్ ఏం లేదు. లేదు కాదు మేము సహకరించకంటే చెప్పండి, మేము శాంతియుతంగా వస్తున్నాం. నుంచే పరిపాలిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని, కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది కాబట్టి మరి వాళ్ళకు మేము విన్నవించుకోవడానికి మాకు అవకాశం కూడా ఇవ్వకపోతే ఎట్లా? ఏం జరుగుతుంది ఇక్కడ రాష్ట్రం మొత్తంలో? ఇంత అల్లకల్లోలం జరుగుతుంది, మీరు కూడా సహకరించాలి కదా. ఏం జరుగుతుంది? సహకరించాలి సార్. మొత్తం మొత్తం పేద రైతులకు మొత్తం లోపలేసి వారం రోజులుగా మొత్తం వాళ్ళని జైలు వేసి పడేసిర్రు. చేయాలి సార్. కాకపోతే ఇప్పుడు ఏంది ఇక్కడ మెమోరాండం తీసుకుంటే దీపాదాస్ మున్సి గారు లేరు, పిసిసి గారు కూడా లేరు. వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చిపోతాము. పార్టీ ఆఫీస్లో ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చిపోతాం సార్. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి ఇంత మొత్తం ఘోరమైన చర్య చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మేము వారి ఇక్కడ కాదు మొత్తం ఢిల్లీ వరకు వెళ్ళాలి ఈ విషయము. ఎందుకంటే చేయాలి మళ్ళా. కాబట్టి మాకు లోపల పంపించండి సార్, మీరు మాకు లోపల పంపించండి. మేము ఇచ్చిపోవడానికి వచ్చాం సార్. ఈ సమస్య ఎంత రైతులు సార్, పేద రైతులు మొత్తము మా కోసం ఇంత ఇది చేయాల్సిన అవసరం లేదు సార్. మేము ప్రెస్ మీట్ చెప్పి మరి చెప్పాము. ఎందుకు చెప్పాము? మాకు బాధలు ఉన్నాయి, మా ఆలోచన వాళ్ళకు బేషరతుగా రిలీజ్ చేయాలి ప్రభుత్వంతో చెప్తున్నాం. కాబట్టి ఎవరున్నా మమ్మల్ని కూడా పంపేయండి. మా తర్వాత వచ్చిన వెహికల్ని పంపిస్తా ఉంటారు, మేము పోకూడదా? ఎవరైనా ఉండండి సార్, ఎవరైనా ఉండండి. మేము కూడా ఓట్లేసినాం. ప్రభుత్వాన్ని అందరు చేస్తేనే ప్రభుత్వ పార్టీ వచ్చింది. మేము కూడా వెళ్తాం. We want justice. 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 వినతి పత్రం మాట్లాడాలి. We want justice. We want justice. We want justice. లగచర్ల బాధితులకు రైతులపై వేసిన అక్రమ కేసులను మేము నిన్న ఏదైతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టి మేము శాంతియుతంగా మాకు జరిగినటువంటి లంబాడి ప్రజలకు జరుగుతున్నటువంటి ఏదైతే బాధలు ఉన్నాయో, అక్కడ కన్నీరు గారుస్తూ ఉన్నారో, ఒక రాత్రికి కనీసం తిండి తినకుండా పడుకొని నానా అవస్థలు పడుతున్నారో వాళ్లకు ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వమే ఆదుకోనప్పుడు సేవాలాల సేనగా మేము వచ్చి ఆదుకోవాలి, న్యాయం చేయాలని చెప్పేసి దీపాదాస్ మున్సి గారికి, జాతీయ నాయకురాలకి లేకపోవచ్చు. ఇన్ఛార్జ్ ఎవరైనా ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు ఈ పార్టీ ఆఫీసులో ఎవరు లేరా? ఎమ్మెల్యేలు లేరా? మంత్రులు లేరా? ఎవరో ఒకళ్ళు ఉంటారు సార్. అదే సార్ మాట్లాడు సార్. ఉండు ఓకే. దాని గురించే వచ్చినాం. చూడండి సార్, దాని గురించే వచ్చినాం. మేము వినతి పత్రం ఇవ్వడానికే వచ్చాము. ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడ మేము ఈ రాష్ట్రంలో ఉన్నామా లేదా, లేకపోతే పక్కన మహారాష్ట్రలో, కర్ణాటకలో ఏమైనా ఉన్నామా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా? కాబట్టి జస్ట్ ఆ అవకాశం ఇస్తే నిన్న జరిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్లో కూడా చాలామంది అమాయక గిరిజనులు అక్కడ చదువుకొని ఇబ్బందులు పడి వాళ్ళు ఎగ్జామ్ రాయకుండా చేసిర్రు. నిన్న ఇదే ప్రభుత్వం చేస్తాం సార్, అన్నీ చేస్తాం. చేసి ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. అందుకనే మేము పార్టీ ఆఫీస్కి వచ్చాం. మరి రేవంత్ రెడ్డి గారు ఎటాగో టైం ఇచ్చే అవకాశం లేదు కాబట్టి దీపాదాస్ మున్సి గారికి, టీపీసీసీ ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం చెప్పేస్తున్నాం. కాబట్టి దయచేసి మాకు సపోర్ట్ చేయండి. ఇక్కడేమో పోలీసు వాళ్ళ మీద మాకు చిత్రవదన వహిస్తా ఉన్నారు రైతులు.
రైతులు చాలా ఇబ్బందులు పాలవుతా ఉన్నారు. మరి దీనికి ఇంత న్యాయం ఘోరమైన చేయకపోతే చర్యనా? ఆ? రాష్ట్రంలో జరుగుతుందా ఇట్లా అని? ఇంకా ప్రజాపాలన అంటున్నారు కదా, ఇదేనా ప్రజాపాలన? ఇలాగే ఉంటుందా? జరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అంశంలో ఇప్పటికైనా నిజం ఈరోజు తెలుసుకొని వాళ్ళని బేషరతుగా రిలీజ్ చేయాలి. లేకపోతే ఇంకా దశల వారీగా ఉద్యమాలు చేస్తాం మేము. ఇకనైనా అర్థం చేసుకొని వారిని బేషరతుగా రిలీజ్ చేయండి.